హాయ్. హలో. నమస్తే. ఇవాళైతే మార్నింగ్ రొటీన్ చేసుకునే పనులే అండి. ఇంకా ఈరోజైతే సండే అయినా కూడా ఇంకా హడావిడిగానే ఉంది. మా పాపకి స్కూల్ ఉందనమాట. ఇంకా అందుకోసమని ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫస్టు. ఇంకా స్కూల్‌కెళ్ళిపోవాలి కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా దోస పిండి అయితే నైట్ పట్టి పెట్టుకున్నా కదా! ఇంకా అదైతే చూడండి అసలు ఎలా ఉందో. ఇంకా దీంతోనే నేను చిట్టి బోండాలు, ఇంకా గుంట పొంగనాలు, దోస ఇవన్నీ దీంతోనే ప్రిపేర్ చేసుకుంటాననమాట. ఇంకా ఇప్పుడైతే పల్లీలు వేయించుకుంటున్నాను చట్నీ కోసం. ఇంకా పల్లీలు వేయించుకొని ఇంకో 4 పచ్చిమిర్చి అయితే ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా అవి పేలవని చెప్పి ఇట్లా మధ్యలోకి అయితే కట్ చేసి వేసుకుంటున్నా. కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే చట్నీ అనేది టేస్ట్ అనేది బావుంటదని చెప్పి కొంచెం పల్లీలు, ఇంకా పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నా. ఇలా చేస్తే ఏందంటే కొంచెం మత్తుగా అనేది ఉండదు ఆ చట్నీ తిన్నప్పుడు. చాలా టేస్ట్ కూడా ఉంటది. ఇవైతే చల్లగా అయ్యేసరికి ఇంకా గుంట పొంగనాలైతే వేస్తున్నా. ఆయిల్ కాస్త ఎక్కువగా వేస్తేనే పిల్లలు ఇష్టపడతారు కదా! అందుకోసమని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేశా. ఇంకా ఇప్పుడైతే ఇవి వన్ సైడ్ అయితే కాలినియి, ఫ్రై అయిపోయినాయనమాట. ఇంకా రెండో వైపు అయితే టర్న్ చేసుకుంటే ఇంకా రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అయిపోతే అప్పుడు బావుంటాయని చెప్పి రెండో వైపు కూడా టర్న్ చేస్తున్నా. ఇంకా పిల్లలు కాస్త ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ ఉంటదని చెప్పి గుంట పొంగనాలైతే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేస్తా పిల్లల కోసం. ఇప్పుడైతే ఇంకా పల్లీలు, పచ్చి కొబ్బరివైతే మిక్సీ పట్టుకుంటున్నా. ఒక 2, 3 వెల్లుల్లి, కొంచెం చింతపండు, ఒక 2 గింజలంత చింతపండు. సో, ఇంకా పల్లీలు, కొబ్బరి ఇవన్నీ అయితే ఇంకా మిక్సీ పట్టుకొని చట్నీ అయితే రెడీ చేసుకున్నా. పాపకు టైం అయిపోతుందని చెప్పి ఇంకా జడేయాలి, ఇంకా రెడీ చేయాలి కదా! ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా జడేసిన, ఆమె రెడీ చేసి ఇక టిఫిన్ పెట్టా. ఇంకా పాప అయితే ఇంకా తిని వెళ్ళిపోయిందనమాట. టిఫిన్ తిని పెద్ద పాప అయితే వెళ్ళిపోయింది. ఈరోజు సండే కదా! క్లాస్ ఉందంట. ఇంకా అయినా హడావిడిగానే ఉందనమాట. సండే అయినా. సో, ఇప్పుడైతే పాప వెళ్ళిపోయింది. మేము టిఫిన్ చేసినాం. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే కర్రీస్ అయితే ఇంకా ప్రిపేర్ చేయాలి కదా! ఇంకా పాప మళ్ళీ 12:30 అలా వస్తది. ఇంకా అని చెప్పి ఇప్పుడైతే కర్రీ కోసం ఉల్లిపాయలు కట్ చేసుకున్నా. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవైతే చికెన్ కర్రీ చేద్దామని ఎప్పుడు ఫ్రై చేస్తే ఇంకా ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. ఎక్కువ ఫ్రై కూడా తినొద్దని చెప్తున్నారు కదా! అందుకోసమని ఇంకా కర్రీ చేయకుండా కొద్దిగా డిఫరెంట్‌గా చేద్దామని చెప్పి ఇప్పుడైతే వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం జీడిపప్పు, టమాటా ఇంకిలా చేస్తే ఆమె కాజు చికెన్ అన్నీ బయట నుంచి తెప్పించుకొని తింటది ఎక్కువ. ఇంకా కాజు ఏస్తే ఇష్టంగా తింటదని చెప్పి ఇంక నేనైతే ఈసారి ఇలా చేద్దామని ఇంకా ఇంట్లో కూడా కాజు ఏస్తే చాలా ఇష్టంగా తింటదామ. ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకిలా చేస్తున్నా. ఇవైతే మిక్సీ పట్టి ఇంకా చికెన్ కర్రీ, మటన్ కర్రీ చేద్దామని ఇవైతే ఇలా చేసినా ఇవి చల్లగా కావాలి కదా మిక్సీ పెట్టడానికి. ఇంకా అవి పక్కన పెట్టేసి ఇంకా చికెన్ కోసం అయితే ప్యాన్ పెట్టుకొని ఇంకా స్పైసెస్ ఉంటాయి కదా! ఇంకా అవి బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క ఇవైతే కొంచెం వేసుకొని ఒక ర బిర్యానీ ఆకు వేసుకున్న, ఒక ఎండుమిర్చి, ఇంకా ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవి వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయితుండగా కొంచెం పసుపు వేసుకున్న. ఇంకా పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇంకా ఇదైతే చికెన్ అయితే కల్లుప్పేసి ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నా. ఇదైతే హాఫ్ కేజీ చికెనే చేస్తున్నా. కేజీ చికెన్ తీసుకొస్తే సాయంత్రానికైతే చికెన్ పకోడీ చేద్దామని చెప్పి కొద్దిగా తీసి పక్కన పెట్టినా. ఇప్పుడైతే ఇంకా దీంట్లోకైతే అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదైతే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి కదా! ఫ్రై అయిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో యాడ్ చేసుకున్నా. ఇప్పుడు కాస్త కల్లుప్పు వేసుకొని ఇంకా కలిపి మూత పెడితే ఇంక దాంట్లో ఉన్న వాటర్ అనేది ఇంకా బయటకొచ్చేస్తదనమాట. రిలీజ్ అయ్యి ఇంకా చికెన్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటది ముక్క. బావుంటది. టేస్ట్ కూడా బావుంటది. ఇంకా ఇప్పుడు ఉప్పేయడం వల్ల చూడండి వాటర్ అయితే రిలీజ్ అయింది. ఇంకా ఈ వాటర్‌లో ఉడుకుతది కదా! దానివల్ల ముక్కయితే బావుంటది. సాఫ్ట్‌గా ఉంటదనమాట. ఇప్పుడైతే మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా! కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకా ఇవైతే ఇంకా దీంట్లో వేసుకోవాలి. కాస్త ఉడికిపోయింది కదా! ఇంకా దీంట్లో వేసుకుంటే ఈ పేస్ట్ అనేది ఈ ముక్కకనేది పట్టి టేస్ట్ అనేది వస్తదనమాట. ఇంకా ప్రతిసారి డీప్ ఫ్రై చేయడం వల్ల అవి హెల్త్‌కి మంచిది కాదని చెప్పి ఇలా చేస్తున్నా. ఇంకా వాళ్ళకి బాగా అలవాటయిపోయింది ఆ డీప్ ఫ్రై చికెను. ఇంకెప్పుడు అలా పెట్టకూడదని ఇలా చేస్తున్నాననమాట. సో, చికెనయితే ఇంకిలా ఉంది కదా! ఇంకా దాంట్లో ఏసిన పచ్చిమిర్చి అయితే సరిపోదు కారం. అందుకోసమని టేస్ట్ చూసుకొని కాస్త కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసి ఇంకిప్పుడైతే
సరిపోకుంటే కాస్త కారం, ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. ఆ ముక్క అనేది ఉడకాలి కదా! ఇంక అందుకోసమని కాస్త వాటర్ వేసుకొని ఇంక ఇదైతే ఇంకా మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ అయితే ఇంకా ఉడికిపోయింది. ఇంకాస్త దగ్గరికవ్వాలి. ఇప్పుడైతే మటన్ కోసమని ఇంకా ఇంతసేపు మార్నింగ్ నుంచి ఇంకా నిల్చొని ఉన్నా గదా! ఇంకా నిల్చునే ఓపిక లేదు. వేరే గిన్నెలో చేస్తే ఎక్కువసేపు నిల్చోవాలి కదా! అని చెప్పి నేనైతే ఫస్ట్ టైమ్ కుక్కర్‌లో చేస్తున్నా మటను. అసలు కుక్కర్‌లో చేయను. ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా అవి దీంట్లో మసాలాలు కాస్త వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, పసుపు ఇవన్నీ వేసుకొని ఇంక అన్నీ దీంట్లో వేసుకొని ఇంకా విజిల్ పెట్టేస్తే అయిపోతది గదా! నిల్చునే ఓపిక లేదని చెప్పి కుక్కర్ పెట్టాననమాట ఈసారి. ఇంకా ఎలా ఉంటది టేస్ట్ అనేదైతే చూడాలి. ఎప్పుడు కుక్కర్‌లో చేయను మటన్ కర్రీ అయితే. ఇంకా అది ఎంత ముదిరిపోయిన చికెన్ అయినా కూడా కాస్త వాటర్ ఎక్కువేసి సిమ్‌లో పెట్టి ఉడికిస్తాననమాట. టేస్ట్ ఉండదు కుక్కర్‌లో అని. ఇంకా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకా అది బాగా కలిపి ఇంకా ఆయిల్‌లో అయితే అది ఫ్రై అవ్వాలి. కొంచెం మనకు ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు. ఇప్పుడైతే కాస్త ఒక్క టమాటా, కొద్దిగా కరివేపాకు వేసుకున్నా. ఇది శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మటను. హాఫ్ కేజీ మటను. ఇప్పుడైతే ఈ మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా ఉప్పు, ఇంకా ఆయిల్ ఇవన్నీ ముక్కలకు పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. సో, ఇప్పుడైతే చికెన్ రెడీ అయిపోయింది. కాస్త గరం మసాలా, కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోతది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడైతే దేంట్లో ఇంతకుముందు చికెన్‌లో వేసిన పేస్ట్ కాస్త మిగిలింది కదా! ఇంకా అది మటన్‌లో వేద్దామని చెప్పి ఉంచిన. ఇంకా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని కర్రీకి తగినంత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మన టేస్ట్‌కి తగినంత ఎంత తింటామో మనం అంత టేస్ట్‌కి తగినంత కారం అయితే వేసుకొని, ఆయిల్ అయితే పైకి కనిపిస్తుంది కదా! ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం మసాలా అంటే ఉట్టి ధనియాల పొడి వేస్తున్నా. లాస్ట్‌లో గరం మసాలా వేస్తా కొద్దిగా. ఇంకా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా ఈ ముక్కలు మునిగేంత వరకు అంటే కాస్త వాటర్ వేసుకోవాలి. ఈ మటన్ ఉడకాలి కదా! అందుకోసం ఇంకా వేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టేసిన. మటన్ ఉడికిపోతుంది. ఇప్పుడైతే చికెన్ ఉడికిపోయింది కదా! దీన్నైతే సర్వింగ్ బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నా. ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకైతే జీడిపప్పులైతే చాలా ఇష్టంగా తింటది మా పాప. బయట నుంచి ఎప్పుడు తెప్పించుకున్నా కాజు కర్రీ తెప్పించుకుంటది. అందుకోసం జీడిపప్పు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై చేసి పైనుంచి ఏసిన. ఇప్పుడైతే మటను విజిల్ తీసి చూస్తే ఇంకా 3 విజిల్‌లొచ్చిన తర్వాత చూస్తే ఇంకా అలా వాటర్ ఉంది. సో, మటన్ కూడా రెడీ అయిపోయింది ఫైనల్‌గా. బాయ్ ఫ్రెండ్స్.